ఒక్కసారిగా రాజకీయం వేడెక్కుతుందా? కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి విమర్శలను ఎలా చూడాలి? తెలంగాణలో జరిగేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ రాజకీయం వేడెక్కిందా? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగౌ. తెలంగాణ ప్రభుత్వం కేంద్రం మధ్య వైరుధ్యం అనేది పెరిగిపోతుంది, కేంద్రం తెలంగాణకు సహకరించడం లేదు అని చెప్పి అదే సాకుతో రేవంత్ రెడ్డి కేంద్రం పైన మాట్లాడుతున్న మాటల తీరును కనుక చూసినట్లయితే ఇందులో ఒక రాజకీయ కోణం ఉందని అర్థమవుతుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి పైన కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి తీరును కనుక చూసినట్లయితే ఇన్నాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ తిట్ల దండకం చూసినాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పరస్పర విమర్శలు చూసినాం, ఘాటైన విమర్శలు చూసినాం. కానీ ఇప్పుడు ఆ విమర్శలను రేవంత్ రెడ్డి బాణాన్ని ఇటు తిప్పిండు, బీజేపీ పైన తిప్పి బీజేపీ పైన పోరాటం అంటుండు. 15 తర్వాత ఒక కార్యాచరణ చేపడతా అంటున్నాడు. దీని వెనకాల కనుక కారణాన్ని చూసినట్లయితే అతి త్వరలో హైదరాబాద్లో రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్నికల కోణంతో ఈ రాజకీయ వేడెక్కిందని చెప్పి అర్థమవుతుంది. ఆ గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి అభిప్రాయం, బీఆర్ఎస్ మాకు పోటీ కాదు కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ మాకు ప్రత్యర్థి కాబట్టి బీజేపీ పైనే విమర్శలు చేయాలనేటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పైన చూపిస్తున్నటువంటి చిన్న చూపును సాగుగా చూపించి భూతద్దంలో పెడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ అడ్డు తగులుతుందని, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు ఏమి చేయలేకపోతున్నారు, సహకరించలేకపోతున్నారు అని చెబుతూ గ్రేటర్ ప్రజలను చైతన్యం చేస్తూ గ్రేటర్ ప్రజలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్కు ఓటు వేసేలా ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక చక్రం తిప్పేటువంటి పనిలో పడ్డాడు. అయితే బీజేపీ కూడా తమ ప్రత్యర్థి కాంగ్రెసే, బీఆర్ఎస్ కాదు అని చెప్పి తెలంగాణ ఉన్న అక్కడ రానియని ఇక్కడ రానియని అని చెప్పి మాట్లాడుతుండ్రు. రేవంత్ రెడ్డి జాగిరా అని చెప్పి డీకే అరుణ కూడా రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే నిజానికి కూడా బీజేపీ గత ఎన్నికల్లో చూసినప్పుడు బీఆర్ఎస్తో పాటు పోటీగా బీజేపీ సీట్లు బాగా పెరిగినాయి గ్రేటర్ హైదరాబాద్లో. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ పటిష్టంగానే ఉంది కాబట్టి 3 జోన్లలో గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు పెడుతుంటుండే కాబట్టి ఇక్కడ బీజేపీ బల ప్రదర్శన చేయాలి, బీజేపీ సత్తా చాటాలని బీజేపీ చూస్తుంది, కాంగ్రెస్ పైన ఎదురుదాడికి దిగుతుంది. అంటే చూడండి, బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఎప్పుడు రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించింది లేదు, కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్లను తిట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్ళను వదిలిపెట్టి కిషన్ రెడ్డి మీద పడ్డాడు. అంటే ఈ పరస్పర విమర్శలు ఈ 2 పార్టీలే గ్రేటర్ హైదరాబాద్లో కీలకం అనేటువంటి ఒక భావనకు వచ్చే రాజకీయాన్ని డైవర్ట్ చేసి ఇక్కడ విమర్శల జోరు కొనసాగుతుంది. మరి నిజంగా రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఇక్కడ జరిగితే అసలు ఎవరు వచ్చే అవకాశం ఉంది? నిజంగా ఇక్కడ అధికారం పూర్తి స్థాయిలో చేపట్టేంత శక్తి కాంగ్రెస్కు ఉందా? ఇక్కడ మనం చూసినట్లయితే కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయి శక్తి లేకనే ఇక్కడ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ బీజేపీని బదనాం చేసే పనిలో పడింది కాంగ్రెస్. ఎందుకంటే ఈ పెంచిన పెన్షన్ ఏదైతే ఇస్తుందో అది ఇయ్యలేదు, జనాలు అనుకున్నంత మేరకు వాళ్ళందరికీ ఇవ్వాలంటే ఇక్కడ బడ్జెట్ కూడా లేదు. ఆ అందరు రానోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేక ఓటు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండింటిని క్యాచ్ చేయాలంటే బీజేపీ రాష్ట్రాన్ని అభివృద్ధికి అడ్డం పడుతుంది కాబట్టి మేము చేయలేము, లేకపోతే మేము చేయలేమా, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం చెప్పుకునడానికి ప్రయత్నిస్తుంటూ రేవంత్ రెడ్డి. ఇక్కడ అసలు ప్రజాపాలన అంటూ సాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయడం లేదు కాబట్టి మనం చైతన్యం కావాలి, వచ్చేసారి మనం బీజేపీ వస్తే ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పి బీజేపీ ఒక ఫోకస్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. నిజానికి ఆలోచిస్తే బీజేపీలో కూడా పార్టీలో కొన్ని లుకలుకలు ఉండి వాళ్ళు బలంగా లేరు. తర్వాత బీజేపీ ఏదైతే ఉందో అది యూత్లో ముఖ్యంగా బాగా దూసుకెళ్ళింది కాబట్టి బీజేపీ బలం పెరిగింది. కానీ నాయకులు ఎవరైతే ఉన్నారో పెరిగిన బలాన్ని ఓటు రూపంలో అనుకూలంగా మలచడంలో విఫలమవుతున్నారు. కాబట్టి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో నిజానికి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే ఇక్కడ ఖచ్చితంగా ఏ పార్టీకి స్పష్టమైన సీట్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకనే అందరి ఆలోచనలను పక్కదోవ పట్టిస్తూ పరస్పర విమర్శల మీద ఫోకస్ పెట్టినాయి రాజకీయ పార్టీలు. ఇటీవల మాట్లాడిన రేవంత్ రెడ్డి మాటల వెనకాల ఖచ్చితంగా గ్రేటర్ ఎన్నికలే ఉన్నాయి. ఆ గ్రేటర్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి బీజేపీ పైన విమర్శలు చేస్తున్నాడు.
దాన్ని ఎదుర్కోవడానికి బీజేపీ కూడా సిద్ధంగా ఉందంటే బీజేపీలో 3-4 గ్యాంగులు ఉండి ఆ వర్గాల మధ్య పోరే నడుస్తున్నది. ఆ వర్గాల పోరు ఉన్నదని చెప్పడానికే ఇటీవల ఈటల పైన వెలిసినటువంటి పోస్టర్లు. నిజంగా ఈటల, బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళు కనుక కలిసినట్లయితే బీజేపీ పార్టీ బలం పెరిగే అవకాశం ఉంది. కానీ పేరుకు బయట అంతా ఒకటే అని చెప్తూ లోపల ఒక అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఆ కుమ్ములాటలలో ఫలితంగా తెలంగాణలో బీజేపీ బలం పెరగలేకపోతుంది. కాబట్టి బీజేపీ బలం పెరగనప్పుడు కాంగ్రెస్ బలమే పెరిగే అవకాశం ఉంది. కాకపోతే కాంగ్రెస్ పూర్తి స్థాయి రావడానికి మొన్న తెలంగాణ ఎన్నికలు ఏదైతే ఉన్నదో బార్డర్లో ఉన్నటువంటి స్పష్టమైన మెజార్టీ ఏదైతే ఉందో ఆ టైపు మెజార్టీ గ్రేటర్ హైదరాబాద్లో రావచ్చు. కాబట్టి ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రాజకీయ వేడి ఎండాకాలం వేడి తగ్గడం ప్రారంభమైంది. కానీ రాజకీయ వేడి మాత్రం అసలుగా ఇప్పుడే గ్రేటర్ హైదరాబాద్లో అసలుగా వేడి మొదలైంది. ఈ వేడిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ విమర్శల్లో కూడా వేడి పెరిగింది. ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ కలుద్దాం.